తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఆంధ్రదేశంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాపులతో రాజకీయ వ్యాపారం జరుగుతుందా? ఎందుకు అనుమానం వచ్చింది? అవును, గతం నుంచి పరిశీలించుకుంటూ వస్తే అదే జరుగుతుందని స్పష్టమవుతోంది. ఎలా చెప్పగలం అంటే కొంచెం లోతుగా వెళదాం. నో డౌట్, తిరుగులేని విషయం ఏంటంటే ఉభయ గోదావరి జిల్లాల్లోనే కాదు రాష్ట్రంలో కూడా సంఖ్యాబలం రీత్యా చూస్తే సింగిల్ క్యాస్ట్గా కాపులదే పైచేయి. సంఖ్యాబలంగా రీత్యా చూస్తే చాలా నియోజకవర్గాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముఖ్యంగా విశేషించి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 20 స్థానాల్లో వారి ప్రాబల్యం ఉంది. ఇతర జిల్లాల్లో కూడా ఉంది. కృష్ణా గుంటూరు జిల్లాల్లో కూడా ఎంతో కొంత వారి ప్రభావం ఉంది. అలా ముందుకు వెళ్ళి కొద్దీ ఉంది. రాయలసీమలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఉంది. ఉత్తరాంధ్రలో కూడా కొన్ని నియోజకవర్గాల్లో వారి ప్రాబల్యం ఉంది. ఈ ప్రాబల్యం సరే, ఈ ప్రాబల్యం ఉంది, సంఖ్యకి తగిన న్యాయం జరగాలి, వాళ్ళకి ఆర్థికంగా అప్లిప్మెంట్ ఉండాలి అని కోరుకోవడంలో ఎవరు కోరుకున్నా తప్పేం లేదు. కానీ అది జరుగుతోందా అన్నది ఒకసారి మాట్లాడుకుందాం. ఏం జరుగుతోంది? నిజమే, సంఖ్యాబలం రీత్యా చూసిన అధిక సంఖ్యాకులుగా ఉన్న కాపుల విషయంలో ఏం జరుగుతోంది అని గతానికి పెడితే, అసలు తెలుగుదేశం పార్టీ పుట్టక ముందే అంటే 83కి ముందే కాపులలో చైతన్యం తీసుకురావాలని ప్రయత్నించిన నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ మొనగాళ్ళని కూడా చెప్పుకోవచ్చు. సిన్సియర్ ప్రయత్నాలు జరిగాయి అంటే సిన్సియర్ చిత్తశుద్ధితో ప్రయత్నాలు కూడా జరిగాయని ఎలా చెప్పగలం అంటే, మనం తీసుకుంటే తూర్పుగోదావరి ఉభయ గోదావరి జిల్లాలోనే తీసుకుంటే సంగీత వెంకటరెడ్డి అనే చిన్నకాపు గారు కానీ, కాకినాడలో పోతుల సీతారామయ్య అన్న ఆయన కానీ, మిర్యాల వెంకట్రావు అన్న ఆయన కానీ, వీళ్ళందరూ కూడా 82లో ఆ ప్రాంతాల్లోనే కాపునాడు అని చెప్పి విస్తృతమైన సమావేశాలు పెట్టారు. కాపు, తెలగ, బలిజ, ఒంటరి ఈ 4 కులాలు ఒకటే ఇది కింద తీసుకొచ్చి వాళ్ళందరినీ ఐక్యం చేసి మీటింగులు, సమావేశాలు విజయవాడలో కూడా జరిగింది. విజయవాడలో కీలకమైన సమావేశం జరిగింది 82లోనే. ఇవన్నీ జరిగిన సత్ఫలితాలు ఇచ్చాయంటే, ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తున్నాయంటే ఈ సంఖ్యాబలాన్ని చూపించి సీట్లు తెచ్చుకునే వరకు మాత్రమే పనిచేస్తున్నాయి. అది ఎలా చెప్పగలం అంటే, చూస్తే సంఖ్యాబలం రీత్యా ఎంత విశేషమైన సంఖ్యలో ఉన్నారో కాపులు, ఇతర రకంగా ఆర్థికంగా చూసుకుంటే ఇవాళకి కూడా వెనుకబడి ఉన్నారనే చెప్పవచ్చు. మిగిలిన కులాలతో పోల్చుకుంటే తక్కువ సంఖ్యలో ఉన్నా సరే కూడా ఎక్కువ ఆర్థికంగా బలపడిన కులాలు ఉన్నాయి. అలాగే బీసీల్లో కూడా పెడితే, బీసీల్లో కూడా ప్రభుత్వం ఇచ్చిన అవకాశాలను ఉపయోగించుకుని ఆర్థికంగా పైకొచ్చిన కుటుంబాలు చాలానే ఉన్నాయి. అంటే పేదరికం అన్ని కులాల్లోనూ ఉంది, అన్ని కులాల్లో పేదరికం ఉంది. కానీ సంఖ్యరీత్యా చూస్తే ఎంత సంఖ్యరీత్యా అంత ఎక్కువగా ఉన్నారో, పేదరికం రీత్యా కూడా అంత ఎక్కువగానే ఉన్నారు కాపులని చెప్పచ్చు. ఎక్కువ మామూలుగా జనసామాన్యంతో పోల్చుకుంటే సగటు కాపు ఎక్కువ మంది కూలీ నాలి చేసుకుని దాని రోజువారీ కూలీలు, రోజువారీ సగటు వ్యాపారాలు అంటే పెట్టి వ్యాపారాలు అంటారు చూసారా, పెట్టి బిజినెస్, చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళే కాపులు ఎక్కువగా ఉన్నారు. ఇది అన్ని చోట్ల ఇదే కనబడుతుంది. రోజువారీ సీజనల్ బిజినెస్లు చేసేవాళ్ళు, పళ్ళు అమ్మినా, కూరగాయలు అమ్మినా, ఇంకోటి సీజనల్ బిజినెస్లు చేసినా, లేకపోతే ఇక్కడ ఏ విధమైన చూసినా హాకర్స్ విషయం అంటే తోపుడు బళ్ళ విషయంలో చూసినా, ఇందులో చూసినా, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న పెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళందరూ కూడా ఎక్కువ మంది కాపులే కనపడతారు మీకు. పెట్టి వ్యాపారాలు చేసేవాళ్ళు అన్ని కులాలు కలిపి 50% ఉంటే, ఒక కాపులు ఒకటే 50% ఉంటారు. ఇది అంటే సగటు కాపు ఆలోచన ఏంటంటే, మన జీవితం ఇలా గడిచిపోతే చాలు అనుకోవడమే తప్ప వాళ్ళకి అప్లిప్మెంట్ గురించి మరి ఎవరికి పనికొస్తుంది? కాపు జనాలు ఓట్లు అంటుకుంటే వీటిని పట్టుకుని రాజకీయం చేసే వాళ్ళకి మాత్రం చక్కగా ఉపయోగపడుతుంది ఈ సంఖ్య. ఎలా జరుగుతోంది? మొదట్లో మంచి ఫలితం జరిగాయని అన్నారు. ఎలా అంటే, అప్పట్లో మిర్యాల వెంకట్రావు గారు కానీ, పోతుల సీతారామయ్య గారు కానీ, సంగీత వెంకటరెడ్డి గారు కానీ ఇలాంటి వాళ్ళ కాలంలో అప్పుడు ఏం జరిగిందంటే, అసలు కాపు జన సేకరణ అంటే సెన్సస్ లాంటిదే ఒకటి వాళ్ళు చేసి ఇంటింటికి తిరిగి కాపులు ఎవరు ఉన్నారు, ఏంటి వాళ్ళ పరిస్థితులు ఏంటి అనే కార్యక్రమం కూడా పోతుల సీతారామయ్య గారు బాధ్యత వహించి ఉభయ గోదావరి జిల్లాలో చేశారు. వెస్ట్ గోదావరిలో వృద్ధ నాయకుడు ఇప్పటికీ మన మధ్యన ఉన్న చేగొండ ఎర్రాంజోగ గారు లాంటి వాళ్ళు ఇందులో కష్టపడిన వాళ్ళు ఉన్నారు. అలాగే ఆ తర్వాత ధర్మిల ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళు కాపు నాయకులుగా ఉద్భవించారు. అలాగే వాళ్ళు తగిన ఆ విధమైన చైతన్యాన్ని కూడా తీసుకురావడంలో కూడా వాళ్ళు సఫలీకృతులయ్యారు ఆ రోజుల్లో. అయితే ఇవన్నీ ఎంతవరకు అంతకుముందు కూడా నాయకులున్న ఏం చేసినా సరే కూడా కాపుల సంఖ్యలు ఇచ్చేసరే కూడా కాపులని, కాపు కులం కానప్పుడు రాయవరం మున్సబ్ గారు ఉన్నారు, 2000 రాయవరం మున్సబ్ గారు, రాయవరం దత్తిరి గారు. ఆయన ఏనాడు కాపులని కానీ, బిజినెస్ ఇంకొకళ్ళని కానీ రాజకీయంగా వ్యాపారం రీత్యా వాడలేదు. కానీ జమీందారులను కానీ లేకపోతే తన ప్రత్యర్థులను కానీ కొట్టడం, రాజకీయంగా దెబ్బతీయడంలో కాపులను ఉపయోగించుకున్నారు.
ఇండిపెండెంట్గా నిలబెట్టి కాపులు విజయం సాధించిన వాళ్ళు ఉన్నారు, మనకి కొదవలేదు. అందులో ఇండిపెండెంట్గా విజయం సాధించిన వాళ్ళు ముద్రగడ పద్మనాభం గారు తండ్రి ముద్రగడ వీరరాఘవరావు గారు కానీ, ఇక్కడ సంగీత వెంకటరెడ్డి గారు కానీ, ఇలా చాలామంది ఇండిపెండెంట్గా పాటంశెట్టి అమిరాజు గారు జనతా పార్టీ అనుకోండి, అప్పుడు ఇలాగా ఇండిపెండెంట్గా కానీ చిన్న చిన్న పార్టీల తరఫున కానీ వచ్చిన వాళ్ళు, పార్టీ లేకుండా స్వతంత్రులు కానీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఏం జరిగింది అని అడిగితే ఇప్పుడు ఏమవుతుందంటే రాను రాను అన్నది కాపుల సంఖ్యాబలాన్ని చూసి నాయకులు ఆర్థికంగా వెసులుబాటు పొందడానికి, ఆర్థికంగా కులాన్ని అప్లిట్ చేయడానికి నాయకులు ప్రయత్నించారా అంటే తర్వాత దరిమిలా వచ్చిన నాయకులు ఎవరు ఆ ప్రయత్నాలు చేయలేదు. దరిమిలా నాయకులు రాలేదా అంటే వచ్చారు. వంగవీటి రంగా నాయకుడిగా ఎదిగాడు, అలాగే జక్కంపూడి రామ్మోహన్ రావు నాయకుడిగా ఎదిగాడు. జక్కంపూడి రామ్మోహన్ రావు కాపు నాయకుడిగానే కాకుండా కాపుల పట్ల సింపతి ఉన్న జక్కంపూడి రామ్మోహన్ రావుని కాపులు తమ ఆరాధ్య దైవంగా చూసుకునే నాయకుడిగా గోదావరి జిల్లాలో కాపు టైగర్ అని పిలుచుకునేవారు. ముత్యాల నాయుడు గారు, ముత్యాల నాయుడు ఉండేవాడు, ఆయన చూసుకునేవారు. ఇలా ఎంతమంది ఉన్నా సరే కూడా జక్కంపూడి రామ్మోహన్ రావు విషయంకి వచ్చేటప్పటికి అతను కాపు అనే కాకుండా ఎవరికి అన్యాయం జరిగినా స్పందించే గుణాన్ని పెంపొందించుకున్నాడు రాజకీయాల్లో. ఆ విధంగా జక్కంపూడి రామ్మోహన్ రావు అందరికీ చేరువయ్యాడు. ఇలాగా తర్వాత దరిమిలా రాను రాను ఏమైంది, ఈ కాపుల ఓట్లు, సంఖ్యాబలాలు ఇవన్నీ చూసి అనేక మంది రాజకీయాలు రావడం, చిరంజీవి గారు ప్రయత్నం చేయడం. చిరంజీవి గారి ప్రయత్నం ఒక రకంగా సఫలీకృతమైందని చెప్పచ్చు. 16% ఓట్లు, 16-18 సీట్లు కూడా సంపాదించాడు. ఆయన కొనసాగుంటే వేరే విధంగా ఉండేది. ఆయన కాడు వదిలేశాడు, అది వేరే సంగతి. తర్వాత ఏమైంది, దాసరి నారాయణరావు గారిని తీసుకొచ్చారు. తర్వాత రంగయ్యనాయుడు గారు ఐపీఎస్ ఆఫీసర్ రిటైర్ అయిన తర్వాత రంగయ్యనాయుడు గారు వచ్చారు. ఆయనకి ఫలితం జరిగింది. రంగయ్యనాయుడు గారి స్ఫూర్తితోటి చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఇందులో ప్రయత్నాలు చేశారు. కానీ ఏ పార్టీ, అది కాంగ్రెస్ అయినా, తెలుగుదేశం అయినా, ప్రజారాజ్యం అయినా, తర్వాత జనసేన అయినా, ఇందులో అయినా సరే ఎవరికి పని జరగలేదు. తక్కిన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరికి ఇప్పటివరకు పని జరగలేదు. తర్వాత జరుగుతుందేమో మనకు తెలియదు. అలా ఎంవి భాస్కర్రావు గారు ఏకంగా పార్టీయే పెట్టాడు. ఆంధ్రానాడు ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ చేసిన వాడు పార్టీయే పెట్టాడు. ఆయన వల్ల పని జరగలేదు. అయితే ఏంటి, కాపుల సంఖ్య లేదా అంటే మనం చెప్పుకున్నాం కదా, సంఖ్యాబలం రీత్యా ఒక రకంగా ఉభయ గోదావరి జిల్లాల్లోనే 20 నియోజకవర్గాలలో ఈ రాజకీయాల్లో విజయ అవకాశాలని ప్రభావితం చేయగలిగిన కేవలం కాపులు, అందులో సందేహం ఏం లేదు. ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలుంటే 34లోనూ 20 స్థానాల్లో వీళ్ళ ప్రభావం ఉంటుంది. వీళ్ళ ప్రాబల్యం, వీళ్ళు ఎటు ముగ్గితే అటు విజయం ఉండే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో మరి ఎందుకు వీళ్ళని చేయట్లేదురా అంటే, ఎందుకు దరిమిలా ఈ నాయకత్వం ఎలా మారిందంటే, ఎన్నికల రాజకీయాలు ప్రవేశించినప్పుడల్లా హైదరాబాద్లోనూ నక్షత్రాల హోటళ్లలోనూ సమావేశాలు, మీటింగులు పెట్టడం, లంచ్లు, ఖరీదైన విందులు, ఈ విధంగా మారిపోయి వీళ్ళని సంఖ్యను చూపించి అక్కడ సీట్లు దండుకోవడమే తప్ప జనసామాన్యుల సగటు కాపుతోటి కాపు జనజీవన స్రవంతితోనూ సంబంధం లేని వాళ్ళందరూ నాయకులుగా ఎదిగారు. మనం ముందు చెప్పుకున్నట్టుగా జనజీవన స్రవంతితో సంబంధం వాళ్ళందరూ పక్కకు పోయి జనజీవన స్రవంతితో సగటు కాపుతో సంబంధం లేని వాళ్ళ నాయకులు అయ్యి వేళ ఏం చేస్తున్నారంటే వీళ్ళని వ్యాపారం చేసి బేరాలు ఆడుకుంటున్నారు. అది జరుగుతోంది. అలా అని పోనీ వీళ్ళ ఆర్థికంగా వీళ్ళ గురించి ఎందుకు కాపుల్లోనే ఎందుకు వెనుకబడతనం ఉంది అనుకుంటే, చెప్పాను కదా ముందు నుంచి కూడా పెట్టి వ్యాపారాలు ఆ రోజు గడిచే చాలనుకునేవాళ్ళు. మరి మారలేదా, మారిన పరిస్థితులు ఇచ్చా అంటే మారారు. కొంతమంది మారారు. ఎవరా అంటే ఆ కుటుంబాల్లో కూడా సామాన్య కూలీనాలి చేసుకునే కుటుంబాల్లో కూడా వాళ్ళు కష్టపడి చదువుకుని విద్యావకాశాలు వచ్చిన తర్వాత విదేశాలు వెళ్ళి ఆర్థికంగా వెసులుబాటు పొందిన కుటుంబాలు ఉన్నాయి. కానీ తక్కిన కులాలతో పోలిస్తే అన్నీ లేవు. అది నేను చెప్పింది ఇక్కడ స్పష్టంగా. ఏంటంటే పరిణామ క్రమంలో మార్పు అన్నింటిలోనూ ఉన్నట్టుగా ఉంది. కానీ ఈ జనాభా సంఖ్యతో పోల్చుకున్నప్పుడు చూస్తే, వాళ్ళకున్న జనాభా రీత్యా చూస్తే అంత ఎదుగుదల అన్నది లేదు. దీని అంతటికీ కారణం ఏమిటి అంటే, ఈ నాయకులు ఇప్పుడు ముందు చెప్పుకున్నట్టుగా వీళ్ళని ఈ సంఖ్యాబలాన్ని చూపించి వీళ్ళని రాజకీయంగా వాడుకోవడానికి, ఓట్లగా చూపించి వాడుకోవడానికి, వాళ్ళు లబ్ధి పొందడానికి వాడుతున్నారు తప్ప సామాన్యుడి గురించి ఆలోచిస్తున్న కాపు నాయకులు కరువయ్యారు ఇప్పుడు అని చెప్పచ్చు. మరి ముద్రగడ పద్మనాభం గారు ఉన్నారా అంటే, ముద్రగడ పద్మనాభం గారు సిన్సియర్గా బయలుదేరాడే. కానీ ఆయన కూడా ఒక పార్టీ పెట్టాడు, ఫెయిల్ అయ్యాడు, ఇంకోటి చేశాడు, ఇందులోకి వెళ్ళాడు, అందులోకి వచ్చాడు, అన్నీ చేశారు. కానీ రాజకీయాల్లో ముద్రగడకు ఫెయిల్యూర్ కారణం ఏంటంటే, రాజకీయాల్లో మీకు ఒక సాధువుకో లేకపోతే ఒక మునికో ఒక ఋషికో ఎవడికో విడుపులు లేకుండా తాను పట్టుకుని కుందేలకు 3 కాళ్ళు అంటే చెల్లుతుంది. ఎందుకంటే స్వామీజీకి, ఎందుకంటే ఆయన ఏం చెప్తే అదే వింటాం కాబట్టి. కానీ రాజకీయాల్లో విడుపులు ఉండాలి. ఆ విడుపులు లేని రాజకీయ నాయకుడు ఎవరైనా అంటే, జనసామాన్యంలో మంచి పేరు ఉన్నప్పటికీ ఆ రోజుల్లో ముద్రగడ పద్మనాభం ముందు వస్తాడు. ముద్రగడ పద్మనాభం గారు ఆ విధంగా విడుపులు లేకపోవడం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోయాడు కూడా. అటువంటి ముద్రగడ పద్మనాభం గారు ఇప్పుడు ఇవాళ పరిస్థితి ఏంటి, తెలుగుదేశంలో పెడదామా, ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు ప్రజారాజ్యంలో పెడదామా, లేకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా జనసేన వస్తే జనసేనలో పెడదామా, వెళ్ళకూడదా, వైకాపాలోకి వెళ్దామా, వెళ్ళకూడదా, బీజేపీలోకి వెళ్దామా, వెళ్ళకూడదా,
ఇలాంటి మీమాంసలు పడిపోయాడు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు వైకాపాలోకి వెళ్ళినా లేకపోతే బీజేపీలోకి వెళ్ళినా ఏం చేసినా వైకాపాలోకి వెళ్తాడని అంటున్నారు కాబట్టి వైకాపాలోకి వెళ్ళాడు అనుకుందాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వెళితే ఆయన ఏం చేస్తారు, జనం ఆదరిస్తారా లేదా అనేది రేపొద్దు ఫలితాలే మనకు చెప్తాయి. మొత్తం మీద చూస్తే కాపులతోటి ఈవేళ రాజకీయ వ్యాపారం జరుగుతుందన్న మాత్రం సందేహం లేదు. ఇలాంటి నాయకులు అన్ని చోట్ల ఉన్నారు. కొత్త నాయకులు కొరవలేదు కాకపోలను. ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలకు వెళ్ళినా ఇందాక చెప్పుకున్న పేర్లు ఉన్నాయి. అలాగే గుంటూరుకు వెళితే అక్కడ కూడా మంచి నాయకులు ఉండేవారు కాపుల్లోనూ. నిశంకర వెంకటరత్నం గారు కానీ, లింగంశెట్టి ఈశ్వరరావు గారు కానీ, ఇలాగ పోతుమూడి రాజ్యలక్ష్మి అన్నవాడు కానీ, ఇలాగ రకరకాలుగా చెప్పుకుంటూ వెళ్తే బోల్డు మంది నాయకులు వచ్చారు, ఉద్భవించారు. ఇంకా ముందుకు పడితే తిరుపతిలో కూడా మునిరత్న నాయుడు గారు మున్సిపల్ చైర్మన్ చేశాడు. వైస్ చైర్మన్ చేసి ఎమ్మెల్యే కూడా చేసిన ఆయన, తర్వాత చైర్మన్ చేసిన ఆయన వెంకటరమణ ఉండేవాడు. వెంకటరమణ గారు తర్వాత వాళ్ళ భార్య కూడా ఎమ్మెల్యే చేశారు. అయితే వీళ్ళందరూ చిత్తశుద్ధ ప్రయత్నం చేశారంటే మొదట్లో అలాగే చేశారు. కానీ రాను రాను కాపు సగటు జనజీవన స్రవంతితో వాళ్ళకి సంబంధాలు తెగిపోయి వీళ్ళు ఆర్థికంగా ఎదగడానికే పనికొచ్చాయి తప్ప కాపు సమాజం ఆర్థికంగా ఎదగడానికి మాత్రం పనికి రాలేదు. అందుచేత ఎవరు వ్యాపారం చేస్తున్నారు, మన సీట్లతోటి, మన ఓట్లతోటి, మనకి దీంతో ఎవరు వ్యాపారం చేస్తున్నారు అన్నది గమనిస్తే తప్ప కాపులకి రాజకీయంగా నాయకులకి ప్రయోజనం ఉంటుందేమో తప్ప మిగిలిన వాళ్ళ ఆర్థిక స్థితిగతులు అలాగే ఉంటాయి, అలాగే ఉన్నాయి, అలాగే ఉండబోతున్నాయి అన్నది కూడా. ఎందుకంటే ఈ చైతన్యం రావాలి. మిగిలిన కులాల్లో మాదిరిగా చైతన్యం వస్తే కాపుల్లో కూడా అప్లిప్మెంట్ తక్కువ. ఎందుకంటే అన్ని రకాలుగా అవకాశాలు ఉన్నవాళ్ళు, రాజకీయంగా కూడా ప్రాబల్యం ఉన్నవాళ్ళు కాబట్టి, సంఖ్యాబలం రీత్యా ప్రాబల్యం ఉన్నవాళ్ళు కాబట్టి ఉంటుందని చెప్పుకుంటూ మరొకసారి ఇతర విషయాలు ముచ్చటించుకుందాం.